ఎప్పుడు అంటాను నేను ఈ మాట, దయచేసి తెలియని వారు ఉంటే తెలుసుకోండి. నీ జీవితంలో ఏదైనా చిత్తము తెలుసుకోవాలంటే, పర్పస్ తెలుసుకోవాలంటే, గమ్యము తెలుసుకోవాలంటే, ఎనీథింగ్ ఎనీ డెసిషన్ ఉందంటే తండ్రిని అడుగు. తండ్రి చిత్తమే చివరికి నిలబడుతుంది. తండ్రి చిత్తమే చివరికి జరుగుతుంది. నీ జీవితంలో ఏదైనా జరగాలంటే అడుగు, తండ్రి నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయ్యా. తండ్రి ప్రేమ గొప్పదండి. చాలామంది యేసయ్య ప్రేమ గురించి మాత్రం మాట్లాడతాం. బట్ ఐ వుడ్ ఆల్వేస్ సే, ఇఫ్ యూ హ్యావ్ నాట్ రియల్లీ అండర్స్టూడ్ జీసస్, యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్స్ లవ్, ఫాదర్స్ లవ్. నువ్వు ఇంకా పాపిపై ఉన్నదప్పుడే నీ కొరకు తన కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకో. తన అద్వితీయ కుమారుణ్ణి, ఒక కుమారుణ్ణి నువ్వు ఆయన ఎవరంటే తెలియని వ్యక్తికి ఆయన తన కుమారుని బలిగా ఇచ్చాడు. నో హిస్ లవ్. చాలాసార్లు తండ్రి అనేటప్పుడు కొంతమంది ఆర్థడాక్స్లు ఎలా ఉంటారు, తండ్రి అంటే భయం, టెర్రర్. No, you have not understood him. You have not understood him. He is love. God is love. దేవుడు ప్రేమై ఉన్నాడు. యేసుప్రభు అంటాడు, మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు. యేసుప్రభు అంటే ప్రేమ అంటున్నావు కదా, మరి తండ్రి ఇంకా ప్రేమ. ఆయన నీ స్థితిని ఎరిగి నిన్ను ప్రేమిస్తూ నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. గొప్ప కార్యాలు, మామూలు కార్యాలు కాదు. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తానని చెప్పిన తండ్రి, ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకో. నిన్ను విడువక ఎడవాయక నీ తోడు ఉంటాను, నిత్యము నీ తోడు ఉంటానని చెప్పిన దేవుడిని జ్ఞాపకం చేసుకో. నర్ర చేతుల్లో నేను చెక్కుకున్నానన్న తండ్రిని జ్ఞాపకం చేసుకో. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపని ముట్టినట్టుగా అని చెప్పాడు, ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకో. హీ లవ్స్ యూ సో మచ్. హీ వాంట్స్ టు ప్రొటెక్ట్ యూ సో మచ్. హీ సో జెలస్ ఫర్ యూ. నీ కొరకు రోషం కలిగి ఉన్నాడు తండ్రి. మాట్లాడావా? కొంతమంది పిల్లలు అంటారంట, నాన్న ఇప్పుడు గుర్తొస్తారంటే డబ్బులు కావాలంటే గుర్తొస్తారంట. పాప నాన్న హృదయాన్ని తెలుసుకోడు. ఒక నాన్న హృదయం తెలుసుకుంటే ఆ నాన్న ఎంత కష్టపడుతున్నాడు ఇంటికి తెలుస్తుంది. కృతజ్ఞత ఉంటుంది. నువ్వు పెద్ద ఏం చేయకపోయినా కృతజ్ఞత ఉంటుంది. నన్ను ప్రేమించే తండ్రి ఉన్నాడని గ్రహించినప్పుడు ఆ ధైర్యం వేరు ఉంటుంది. నా తండ్రి నా జీవితంలో మేలు చేశాడు అన్నప్పుడు నువ్వు మాదిరికరంగా బ్రతుకుతావు. టుడే వీ కంప్లైంట్ ఎ లాట్ అబౌట్ అవర్ ఫాదర్స్, బట్ దెన్ దెర్ ఇస్ నో కంప్లైంట్ ఇన్ దట్ ఫాదర్. ఈజ్ ఆల్వేస్ దేర్. ఈజ్ ఆల్వేస్ వాచింగ్ యూ. నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు, నేను ఎప్పుడు పట్టించుకుంటూనే ఉన్నాడు, నేను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు పాపం చేసినా కూడా తండ్రి ప్రేమిస్తున్నాడు. అందుకని పాపం చేయమని నేను చెప్పట్లే. పాపం ఎక్కడ అధికమవుతుందో కృప ఇంకా మచ్ మోర్ అబౌండ్, ఇంకా అధికమవుతుందంట. ఎందుకు? నువ్వు మార్చుకోవాలని, నీ జీవిత విధానాన్ని మార్చుకోవాలని, నువ్వు బ్రతకాలని, నువ్వు ఆయన ప్రేమలో ఉండాలని. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే నిన్ను, నేనంటాను ఈ పడికి బాలని ఆయన బిడ్డగా పిలుచుకోవడానికి ఆశపడుతున్నాడు. ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. ఆ తండ్రితో ఎప్పుడన్నా మాట్లాడావా? మాట్లాడు చూడు. ఆయన తెరిచే తలుపులు చూడు. ఆయన జరిగించే కార్యాలు చూడు. ఆయన ముందు తీసుకొచ్చే బహుమానాలు చూడు. ఆయన నిన్ను పోషిస్తున్న విధానాన్ని చూడు. ఎందుకంటే ఆయనతో సహవాసం కలిగి ఉన్నావు కాబట్టి, తండ్రిని నిన్ను నమ్మగలుగుతున్నాడు కాబట్టి నేను ఎన్ని వాటిపైన అధిపతిగా పెడతాడు చూడు. యేసయ్యతో మాట్లాడు. నీ ప్రార్థనలో రెండోది యేసయ్యతో మాట్లాడు. నీ ప్రాణ ప్రియుడు. తండ్రితో మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు అంటాను, గౌరవపూర్వకంగా మాట్లాడతావు. నేను ఎప్పుడు తండ్రితో మాట్లాడిన మోకాల మీద ఉంటుంది. బికాస్ గోయింగ్ టు హిస్ ప్రెజెన్స్ ఇస్ విత్ రెవరెన్స్. కానీ యేసయ్యతో మాట్లాడినప్పుడు ఈజ్ అ లవర్తో మాట్లాడినప్పుడు వేరు ఉంటుంది. ఆ ఫీల్ వేరు ఉంటుంది. ఆ ఫ్లో వేరు ఉంటుంది. ఆ షేరింగ్ ఆఫ్ హార్ట్ వేరు ఉంటుంది. అది యేసయ్యా అది వేరు ఉంటుంది. టాక్ టు హిమ్, హీ విల్ కంఫర్ట్ యూ. హిస్ లవ్ ఇస్ ఎనఫ్. ఆ ప్రేమ భలే ఉంటుంది, భలే స్వీట్గా ఉంటుంది. ఆ ప్రేమను అనుభవించి చూడు, చెప్పి చూడు. ఆ ప్రేమికుడితో చెప్పు. ఆయన వెళ్ళి తండ్రి దగ్గర చెప్తాడంట. యేసుప్రభు చెప్పలేదా, నేను మీ నిమిత్తమై తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాను. అవునా కాదా? చివరికి తండ్రి చిత్తమే కదా. యేసుప్రభు నీ కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అనుకుని చూడు, నువ్వు తండ్రిని అడుగుతున్నావు, యేసుప్రభు నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. పని అవుతుందా అవదా? సులభంగా అవుతుంది. నువ్వు తండ్రితో సహవాసం లేకుండా కేవలం యేసుప్రభు విజ్ఞాపన చేస్తే దట్స్ అ డిఫరెన్స్. యేసయ్యతో మాట్లాడు. మూడోది పరిశుద్ధాత్ముడితో మాట్లాడు. పరిశుద్ధాత్ముడితో నువ్వు కమ్యూనికేషన్ రైట్ ఉంటే నీ పని చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే తండ్రి తలంపులు ఎరిగి ఉన్న ఆత్మ, నీ ఆత్మతో కమ్యూనికేషన్ ఫాస్ట్ ఉంటే ఆ విషయాలన్నీ నీకు తెలియజేస్తాడంట. మరలా మనం ఉన్న స్థితిలో నుండి ఉచ్చరంప సఖ్యం కానీ మూలుగులతో కూడిన ప్రార్థన, మన బలహీనతల విషయమై, మన బలహీనతలందు పరిశుద్ధాత్ముడు తానే మన నిమిత్తమై తండ్రి దగ్గర మొరపెడుతున్నాడంట. ఈజ్ టాకింగ్ టు ద ఫాదర్. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఈ భూమి పైన మనం బ్రతకలేము. వన్ వర్డ్ పీరియడ్. పరిశుద్ధాత్మను గ్రహించకుండా, పరిశుద్ధాత్మను అంగీకరించకుండా నువ్వు ఈ భూమి పైన బ్రతకలేవు, పరలోక రాజ్యము చేరలేవు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది నువ్వు రక్షించబడిన దినమున.
నమ్మి బాప్తిసం పొందు రక్షణ అనుగ్రహించబడుతుంది. కానీ ఆ రక్షణ జీవితాన్ని కొనసాగించి క్రీస్తు కొరకు సిద్ధపరచబడిన సంఘముగా నువ్వు ఉండాలంటే నీకు పరిశుద్ధాత్ముడు కావాలి. అందుకని యేసు ప్రభు చెప్పిన ఉపమానాలను చూస్తాం. 10 కన్యకలు, 10 మంది బుద్ధి, 10 మంది జీవితాలు మంచివే, 10 మంది దేహాలు మంచివే, 10 మంది సిద్ధపరచబడ్డారు, 10 మంది పెళ్లి కుమారుడు కొరకు వచ్చారు, 10 మంది క్వాలిఫైడ్. కానీ అందులో 5 బుద్ధి అంట, 5 బుద్ధి లేని వాళ్ళంట. వాట్ మేడ్ ద వైజ్ అండ్ అన్వైజ్? వీరి బుడ్డిలో నూనె ఉంది, వీరికి కావాల్సిన నూనె తెచ్చుకున్నారు, వీళ్ళ దగ్గర నూనె చాలే. ఏంటి ఆ నూనె? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లేకుండా నీకు వెలుగు లేదు. పరిశుద్ధాత్ముడు లేకుండా పిలుపు వచ్చినప్పుడు నువ్వు ముందుకెళ్తానికి లేదు. ఎంతరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, దేవుని బిడ్డలై ఉంటారు. దేవుని ఆత్మ నడిపించకుండా నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వు రక్షించబడి బాప్తిసం తీసుకునేటప్పుడు దేవుని బిడ్డగా మార్చబడ్డావు, దేవుని బిడ్డగా అంగీకరించబడ్డావు. కానీ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతా మాత్రమే దేవుని బిడ్డగా, దేవుని స్వభావం కలిగిన వ్యక్తిగా బ్రతుకుతావు. సో మిమ్మల్ని అడుగుతున్నానండి, పరిశుద్ధాత్మని గురించి గత కొన్ని వారాలకు వింటూ వచ్చారు. ఆత్మ సహాయాన్ని వేడుకోమని తెలియజేయబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఫలించాలి. మనంతటా మనం ఫలించలేము. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశానిగ్రహం, విశ్వాసం, సాత్వికం, ఇంకా ఇవన్నీ చూసినప్పుడు ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారానే మనకి కలుగుతుందనేది చూసాం. మనంతటా మనం తెచ్చుకున్న మైండ్ సెట్ కాదు. బట్ ఒబే, సరెండర్, సీక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను వేడుకోవాలి. ఇక్కడ మీకు చివరికి ప్రశ్న వేస్తాను, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారా? లేదంటే ఇంకెప్పుడు? బికాస్ నీ అంతా నువ్వు బ్రతకలేవు. యు ఆర్ నాట్ డిజైన్ టు లివ్ బై యువర్ సెల్ఫ్. యూ నీడ్ ద రువాహ్, దేవుని ఊపిరి, దేవుని శ్వాస నీలో ఉండాలి. ఈ ఫలము తిన్నప్పుడు మీరు నిశ్చయంగా చస్తారు. ఏం చచ్చే దాని గురించి మాట్లాడాడు దేవుడు? ఆదాముని చేసినప్పుడు తన నాశకారంలో ఊదాడంట. రువాహ్, శ్వాస, జోయి, లైఫ్. తర్వాత తన ఫలము తిన్నప్పుడు చచ్చాడంట. శరీరంలో చచ్చాడా? ఆత్మలో చచ్చిన స్థితిలో ఉన్నాడు. కానీ దేవుని ఆత్మ ద్వారంగా మరలా మనం నింపబడినప్పుడు వీఆర్ మేడ్, వీఆర్ డిజైన్డ్. దేవుడు నరుని చేసినప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలనేది చేశాడు. కానీ ఎప్పుడైతే చచ్చిన స్థితిలో పోయాడో దేవుడు మరలా ఆయన ఆత్మను మరలా అనుగ్రహిస్తానికి, మనలో ఉంచడానికి దేవుడు సిద్ధపరిచాడు. ఈరోజు పరిశుద్ధాత్మ నీలో లేరంటే ఇంకెప్పుడు? చాయిస్ ఇస్ యోర్స్. నిర్ణయించాల్సింది మీరు, ఆహ్వానించాల్సింది మీరు, కోరాల్సింది మీరు, కలిగి ఉండాల్సింది మీరు. అంత మాత్రం కాదు, ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఫలం అవ్వాల్సింది మీరు. ఆయన రాకడ వచ్చేటప్పటికి నువ్వు బ్రతుకుంటావో చస్తావో ముఖ్యం కాదు, కానీ నీ ఫలం మాత్రం ఉందా లేదన్నది చూడాలి. దేవుడు చివరికి ఫలాన్ని చూస్తున్నాడు. ఫలం అవ్వని ప్రతి కొమ్మని నరికేస్తా అంటున్నాడు. అవన్నీ అగ్నితో మండే గొండంలో పడవేయబడతాడని రాయబడి ఉంది. అది 2వ మరణము. ఈరోజు మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయా? మన జీవితం దేవునికి అంగీకారంగా ఉందా? దేవుని ప్రేమలో బ్రతుకుతున్నామా అనేది పరీక్షించుకోవాలి.